చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ వల్లకాటిలో రామనాథయ్య. వేములవాడ అనే గ్రామంలో వెంకటప్ప అనే కరణం గారు ఉండేవారు. ఆయన భార్య పేరు అచ్చమ్మ. అచ్చమ్మ లోకజ్ఞానం లేని అమాయకురాలు. అచ్చమ్మ దంపతులకి పిల్లలు లేరు. ఒకరోజు ఆ వీధిలో ఒక కొత్త ఆవిడ పరిచయం అయ్యి, ఏమమ్మా మీకు పిల్లలు లేరా అని అడిగేసరికి ఆ ప్రశ్నకి అచ్చమ్మ జవాబు చెప్పలేకపోయింది. అందరికీ పిల్లలున్నప్పుడు తనకి మాత్రం ఎందుకు ఉండరు అనుకుంది. అయినా భర్తని అడిగి అనుమానం తీర్చుకోవచ్చు కదా అని తలచింది. గ్రామంలో పనులన్నీ ముగించుకుని మధ్యాహ్నం వేళకు వెంకటప్ప ఇంటికి వచ్చాడు. ఆకలి చేత త్వరగా కాళ్ళు కడుక్కుని వచ్చి వడ్డన చెయ్యి అన్నాడు. అప్పుడు అచ్చమ్మ, ఏమండి మనకి పిల్లలు లేరా అని అడిగింది. లేరు, ముందు వడ్డించు అన్నాడు భర్త. అచ్చమ్మకి అనుమానం తీరలేదు. ఆవిడ అలాగే నిలబడిపోయి, ఒక్క ఆడపిల్లైనా లేదటండి పోని అంది. లేదు అంటే మళ్ళీ ఇంకో ప్రశ్న వేసి ఆలస్యం చేస్తుందేమోనని తోచి, వెంకటప్ప, లేకే ఒక ఆడపిల్ల ఉంది, నాకు త్వరగా భోజనం పెట్టు అన్నాడు. ఎక్కడున్నదండి అని అడిగింది అచ్చమ్మ. ఎక్కడుంటుంది, అత్తగారింట్లో ఉంది అన్నాడు వెంకటప్ప. పెళ్లి చేశాక కదండి అత్తగారింటికి అని అడిగింది అచ్చమ్మ. అవును, పెళ్లి చేసే పంపాను అన్నాడు వెంకటప్ప. అలాగటండి, అయితే మన అల్లుడు ఎవరండి? ఇలా ప్రశ్న మీద ప్రశ్న అడుగుతుంటే వెంకటప్ప ప్రాణం విసిగి, ఎవరా, వల్లకాటులో రామనాథయ్య అని సమాధానం చెప్పాడు. అది విని అచ్చమ్మ తమ అల్లుడి ఇంటి పేరు వల్లకాటివారని, అతగాడి పేరు రామనాథయ్య అని అనుకుని సంతోషించింది. అంతేకాని అలాంటి మనిషి ఎక్కడా ఉండడని, తాను భర్తని ఎవరు అని అడిగి విసిగించేసరికి అతడు ఎవడో ఒకడు అని చెప్పడానికి మారు వల్లకాటులో రామనాథయ్య అన్నాడని ఆమెకి తెలియదు. ఎలా తెలుస్తుంది? ఆవిడికి లోకజ్ఞానం కొంచెమైనా లేదుగా. నాటి నుంచి అచ్చమ్మ తనకొక కూతురు ఉందని, తన అల్లుడు వల్లకాటి రామనాథయ్య అని సంబరపడుతూ ఉండేది. ఒకరోజు కరణం గారు పని మీద పట్టణం వెళ్ళారు. అదే రోజు మిట్ట మధ్యాహ్నం అప్పుడు దారిని పోయే బాటసారి ఒకడు దాహం వేసి మంచినీళ్ళ కోసం కరణం గారి ఇంటి తలుపు తట్టాడు. కరణం గారు ఊళ్ళో లేరు గనుక అచ్చమ్మ తలుపులేసుకుని లోపల పప్పు రుబ్బుకుంటుంది. ఎవరండోయ్ లోపల, నాలిక ఆర్చుకుపోతుంది, తలుపు తీసి కాస్త దాహం ఇప్పిస్తారా అని బయట గుమ్మం దగ్గర నిలబడ్డ బాటసారి కేక వేశాడు. పట్నం వెళ్లే ముందు వెంకటప్ప భార్యతో, తలుపు వద్ద ఎవ్వరు పిలిచినా ఎవరో కనుక్కుని గాని తలుపు తీయవద్దని చెప్పి వెళ్ళాడు. అంచేత అచ్చమ్మ రుబ్బురోటు దగ్గర నుంచి లేవకుండా, ఎవరు నాయనా నువ్వు అని బాటసారిని అడిగింది. దాహంతో మూల ప్రాణం పోతుంటే ఈ ప్రశ్న ఏమిటనిపించింది బాటసారికి. బదులు రాకపోవటం వల్ల అచ్చమ్మ, ఎవరు నాయనా నువ్వు అని మళ్ళీ అడిగింది. బాటసారికి ప్రాణం విసిగి, ఎవరా, వల్లకాటులో రామనాథయ్యని, త్వరగా తలుపు తీసి కాసిన్ని మంచినీళ్ళు ఇయ్యండి, ప్రాణం పోతున్నది అన్నాడు. ఎవరు, వల్లకాటులో రామనాథయ్యవా, మా అల్లుడువా నాయనా అంటూ అచ్చమ్మ ఎగిరి గంతేసి గబగబా వచ్చి తలుపు తీసింది. కాసిన్ని మంచినీళ్ళు ఇస్తే చాలనుకుంటూ వచ్చిన బాటసారికి లోపలున్న మాను కుర్చీ తెచ్చివేసి కూర్చోపెట్టి చిక్కటి ఆవు మజ్జిగ దాహం ఇచ్చింది. దాహం తీరి కడుపు చల్లపడ్డాక బాటసారి లేచి, అమ్మా సెలవు మరి అని వెళ్ళబోయాడు. ఆ మాట విని అచ్చమ్మ, అదేమిటి రామనాథయ్య, అప్పుడే వెళ్ళిపోతానంటావు? అల్లుడవు, రాక వచ్చావు, మరి ఉండు, మామగారు ఊళ్ళో లేనప్పుడు వచ్చావు, ఆయన రాకుండా వెళ్ళిపోతావా? ఇంతకీ మా అమ్మాయి సంగతి చెప్పనే లేదు అంటూ మొదలుపెట్టింది. ఈ మాటలకు వచ్చిన బాటసారి నిర్ఘాంతపోయాడు. ఇదేమిటి, నన్ను ఈవిడ అల్లుడంటుంది, నాకు దాహానికి నీళ్లు తొందరగా ఇవ్వలేదని, నా పేరు వల్లకాటులో రామనాథయ్య అని యథాలాపంగా అనేవరకు ఆ మాట నిజమే అని ఈవిడ నమ్మినట్టుంది. బహుశా ఈ ఇంటివారి అల్లుడి పేరు రామనాథయ్య అయి ఉండాలి. లేకపోతే ఈ పేరు చెప్పగానే నన్ను అంతగా మర్యాద చేయటం ఏంటి? ఇదంతా చూడగా తమాషాగా ఉంది అనుకున్నాడు. అయినా ఈ ఇల్లాలు తన కూతురు గురించి క్షేమవార్తలు అడిగినప్పుడు ఏదో ఒక తృప్తికరమైన సమాధానం చెప్పకపోతే బాగుండదని అనుకుని అతను ఎందుకైనా మంచిదని, మీ అమ్మాయి కులాసాగానే ఉంది అని చెప్పాడు. ఆ మాటలకు అచ్చమ్మ సంతోషించి ఒక్క క్షణంలో వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి మినపప్పు గబగబా రుబ్బేసి అల్లుడు కోసమని గారెలు తయారు చేసి పట్టుకొచ్చింది. అవతల మునిగిపోయే పని ఏమీ లేదు కనుక ఆ బాటసారి తాపీగా కూర్చుని గారెలన్నీ తిన్నాడు. చెయ్యి కడుక్కుని,
ఇంకా నేను వెళతానండి అన్నాడు. అయ్యో మామయ్య గారు రేపో ఎల్లుండో వచ్చేస్తారు, వెళ్ళుదుగాన్లే బాబు అన్నది అచ్చమ్మ. అప్పటికి బాటసారికి అచ్చమ్మ వ్యవహారం, ఆమె అమాయకత్వం, ఆమె వెర్రిబాగులుతనం అర్థమయ్యింది. స్వరం మార్చాడు. అలా కాదు అత్తయ్య గారు, ఇంటి దగ్గర మీ అమ్మాయి ఒక్కతే ఉండలేదు, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి. అంతేకాకుండా ఎల్లుండి మా మామగారింట పెళ్లి ఉంది, అక్కడికి మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళాలి అన్నాడు. ఓహో అలాగా, తప్పకుండా తీసుకెళ్ళు, అమ్మాయి పెళ్లి చూసి సంతోషిస్తుంది అంది అచ్చమ్మ. సంతోషిస్తుంది కానీ అసలు పెళ్లికి మీ అమ్మాయి బయలుదేరటానికి సందేహిస్తుంది అన్నాడు బాటసారి. ఎందుకు సందేహించటం అని అడిగింది అచ్చమ్మ. ఎందుకేమిటి అత్తయ్యా, పెళ్లికి వచ్చిన వారంతా గంపెడు నగలు వేసుకొస్తారు, మంచి మంచి బెనారస్ చీరలు కట్టుకొస్తారు, మీ అమ్మాయికి ఇవేమీ లేవుగా మరి అన్నాడు బాటసారి. అయ్యో అయితే ఎలా మరి అన్నది అచ్చమ్మ. ఎక్కడైనా నగలు ఎరువు తెచ్చుకోమన్నానత్తయ్యా, కానీ వాళ్ళెవ్వరూ ఇవ్వనన్నారట, పోనీ మా అమ్మని అడిగి తెండి అని నన్ను పంపించింది అత్తయ్య అన్నాడు బాటసారి. ఆ మాట చెప్పేవు కాదేం నాయనా ఇంతసేపటి నుంచి, తప్పకుండా పట్టుకెళ్ళు, కాసుల పేరు, వడ్డానం, కడియాలు అన్నీ ఉన్నాయి, మనకి ఏం లోటు అందే అచ్చమ్మ. మళ్ళీ వారం తిరగకుండా పట్టుకు వచ్చేస్తాను అత్తయ్య, వీలైతే పెళ్లి నుంచి వచ్చేటప్పుడు ఈ దారి నుంచే నేను మీ అమ్మాయి వస్తాము, పట్టు చీరలు కూడా ఉంటే ఇవ్వండి, విలువైన చీరల మీద కానీ ఈ బంగారం రాణించవు అన్నాడు బాటసారి. అలాగే ఇస్తాను, పట్టుకెళ్ళు నాయనా, అమ్మాయి కంటే మాకు ఎక్కువ ఎవరు, మేము ఏమి చేసినా అమ్మాయి కోసమే కదా అన్నది అచ్చమ్మ. తన నగలు చీరలు ఎరువివ్వకపోతే తానెన్నడూ చూడని తన కూతురు పెళ్లికి వెళ్ళటం ఆగిపోతుందనిపించి అచ్చమ్మ లోపలికి వెళ్ళి పెట్టి తెరిచి నగలు చీరలు తెచ్చి ఆ అతిథి ముందు పెట్టింది. అతను తాపీగా నగలు బట్టలు తన సంచిలో ఇముడ్చుకుని, ఇక వెళతానత్తా, ఇవన్నీ మళ్ళీ పువ్వుల్లో పెట్టి తెస్తాను, వారం తిరగకుండా వచ్చేస్తాను అంటూ తన అదృష్టానికి మురిసిపోతూ దారి పట్టాడు. మర్నాటి సాయంత్రానికల్లా వెంకటప్ప ఊరి నుండి తిరిగి వచ్చాడు. అతను గుమ్మంలో అడుగు పెట్టాడో లేదో అచ్చమ్మ పుట్టెడు సంబరంతో, ఏమండోయ్ మన అమ్మాయి కులాసాగానే ఉందట అంది. మన అమ్మాయా, మనకు అమ్మాయి లేందే అని ఆశ్చర్యంగా అడిగాడు వెంకటప్ప. అదేమిటలా అంటారు, మన అల్లుడే స్వయంగా వచ్చి పిల్ల కులాసాగా ఉందని చెప్తేను అన్నది అచ్చమ్మ. అల్లుడా, ఎవడేవాడు అని విసుగ్గా అడిగాడు వెంకటప్ప. ఎవడేమిటండి, వల్లకాటి రామనాథయ్య అని చెప్పింది అచ్చమ్మ. అప్పుడు వెంకటప్పకి భార్యతో చెప్పి ఉన్న రామనాథయ్య మాట జ్ఞాపకానికి వచ్చింది. ఎవడో తన వెర్రిబాగుల పెళ్ళాన్ని మోసం చేసినట్టున్నాడని తోచి ఏడేవాడు అని అడిగాడు. వెళ్ళిపోయాడండి, మీరు వచ్చేదాకా ఉండటానికి వీల్లేదట, అతను మన అమ్మాయి పెళ్లికి వెళ్ళాలట, నా నగలు బట్టలు ఎరువు తెమ్మని మనమ్మాయే అతన్ని పంపించింది అని చెప్పింది అచ్చమ్మ. వెంకటప్ప కంగారు పడుతూ, కొంపతీసి ఏమీ ఇవ్వలేదు కదా అన్నాడు. అదేంటండి, కూతురు అడిగితే ఇవ్వకపోతే ఎలా, ఇంతకీ అచ్చంగా ఇచ్చి వేశామా ఏమన్నానా, ఎరువే కదా, వారం తిరగకుండా తెచ్చేస్తానన్నాడండి అల్లుడు, అందుకని నగలు చీరలు ఇచ్చాను అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, పెళ్లి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మాయిని కూడా తీసుకొస్తానన్నాడండి అని చెప్పింది అచ్చమ్మ. ఆ మాట విని వెంకటప్ప లబోదిబోమని గుండె బాదుకున్నాడు. ఎంత తెలివి తక్కువ పీనుగవే అని అచ్చమ్మని తిట్టిపోశాడు. అంతకు మించి చేసేదేముంది, నిన్ను తిట్టి ఏం ప్రయోజనం, తప్పంతా నాది, అమ్మాయి లేదు అల్లుడు లేదు, వల్లకాటిలో రామనాథయ్య మన అల్లుడు అనటం నాదే తప్పు, తెలివి తక్కువ వెంగళమ్మ ముందు వెటకారానికి పోతే తగిన శాస్తి జరిగిందని ఏడవటం మొదలుపెట్టాడు. అమ్మాయి లేదు అల్లుడు లేడని మొగుడు ఏడుస్తుంటే ఆ మాట అచ్చమ్మకు అర్థం కాక వాళ్ళిద్దరికీ హఠాత్తుగా ఏదో ప్రమాదం వచ్చింది కాబోలు అని ఆమె కూడా ఏడవటం మొదలుపెట్టింది. దాంతో ఊరంతా పోగై కరణంగారి దంపతులకు ఏదో ఆపద వచ్చిందని ధైర్యంగా ఉండమని ఓదార్చిపోయారు. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.